హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మావయ్య గారండి, మీకెవరండి ఫోన్ చేసింది? ఫోన్ చేశారు కదండి. అంటే కళ్యాణ్ ఎవరైనా అండి? ఎవరూ లేరమ్మా, అందరూ లోపలికి వెళ్ళండి పదవే మళ్ళీ రా. అందుకే అదే బుజ్జమ్మ, నువ్వు ఇలా రా. అయ్యయ్యో దేవుడు, ఏం జరుగుతుంది? అయ్యో కళ్ళు తెరువు ఏంటి? రే, నువ్వు అందరి ఫోటోలు పంపిస్తావా? ఒరే, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనుకుంటావా? ఆ రోజు ఆ నలుగురిని నవ్వుల పాలు చేయాలని చూసావు. ఆ రోజు నిన్ను నేను చచ్చేదాకా కొట్టేసి దృశ్యం బాగుంది. పారిపోయి బతికిపోయాను. అదే ప్రాణభిక్ష అనుకుని ఏదో ఒక చోట దాక్కుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకకుండా ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తావా? ఎదవ ఏంట్రా నువ్వు? ఫ్రెండ్ ధైర్యం, నీకు ఎంత ధైర్యం రా నీకు? పెన్ డ్రైవ్ పంపిస్తావా? ఇక నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా చేతిలో చచ్చావురా. నేను కొట్టనా చంపినా నా రూపంలో ప్రేమను వెంటాడుతూనే ఉంటాను. సమస్య నేను వదిలిపెట్టే వెళ్ళనురా. ఎందుకురా? ప్రేమించుకున్న విషయం, లేచిపోయిన పెళ్లి చేసుకోవాలనే విషయం ఆల్రెడీ మీ నాన్నకి చెప్పేశాను రా. నాన్నక? ప్రేమ కళ్యాణ్ అనే వాడితో లేచిపోయింది. ఆ కళ్యాణాన్ని ప్రేమను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతే మరి ధీరజ్ ప్రేమ పెళ్లి ఎలా జరిగిందో డౌట్. ఆల్రెడీ మీ నాన్నకి స్టార్ట్ అయిపోయింది. మీ నాన్న ఏం చేస్తావు? జీవితం రోడ్డును పడకుండా ఎలా కాపాడుకుంటావురా? నేను పెట్టిన మంట ఈపాటికి నీ నెట్టింట్లో అగ్ని పర్వతం మండుతూ ఉంటుందిరా. ప్రేమ జీవితంలో నువ్వు దాన్ని మెడలో కట్టిన తాళి కాలిపోయి ఉంటుందిరా. చూసుకోరా, ఏదైతే జరుగుతుందో అదే జరిగేదే. నిన్ను ఏం మాట్లాడుతున్నావురా సాగర్? ఏం మాట్లాడుతున్నావు సాగర్? నువ్వు నర్మదా ధీరజ్ల ప్రేమ విషయంలో నీకు ఈ అమ్మకి తెలుసు అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడడానికి బలమైన కారణం ఉంది. నర్మదా, నువ్వు అమ్మ ధీరజ్ ముగ్గురు పక్కూరు గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ రోజే ధీరజ్ ప్రేమ పెళ్లి జరిగిందని వచ్చారు. నా అనుమానం ప్రకారం ఆ గుడిలో ధీరజ్ ప్రేమ పెళ్లి జరిగిందని అనిపిస్తుంది. ఆ పెళ్లి గురించి నీకు అమ్మకి ఖచ్చితంగా తెలుసని నాకు అనిపిస్తుంది. ఏంటి సాగర్, నువ్వు ఆ రోజు ధీరజ్ క్లియర్గా చెప్పాడు. ధీరజ్ మమ్మల్ని మధ్యలోనే వదిలేసి ఆ రోజు కాలేజీ ఆల్రెడీ అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. తర్వాత ప్రేమను పెళ్లి చేసుకుని వచ్చాడు. మరి ధీరజ్ ఇంత క్లియర్గా చెప్పినప్పుడు కూడా ప్రేమ ధీరజ్ పెళ్లి నాకు అత్తయ్యకి తెలుసు అంటావేంటి? అద్దం లేకుండా ఇవన్నీ చూస్తుంటే ధీరజ్ నాకు అబద్ధం చెప్పాడు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ధీరజ్ అబద్ధం చెప్పాడని డౌట్ ఏంటి? అవును, ఫోటోలో ప్రేమ పక్కనున్నవాడు ఎవడో ఉన్నాడు. ఇందాక కళ్యాణ్ అనేవాడు కూడా నాన్నకి ఫోన్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే ప్రేమ ధీరజ్ని పెళ్లి చేసుకోవడం వెనుక ఏదో జరుగుతుందని అనుమానం రావట్లేదా? నువ్వు అనుమానంగా అదేదో ఊహించుకుంటున్నావు సాగర్. ఆ ఫోటోలో ఉన్నవాడు ప్రేమ క్లాస్మేట్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్తో ఫోటోలు దిగేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్గా లేదు. అందుకే ప్రేమ గురించి చెడుగా చెప్పి ఉండొచ్చు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడి మాటలు పట్టించుకుని ఏదేదో ఊహించుకుంటావేంటి సాగర్? ఇక ఈ విషయం వదిలే. అమ్మయ్య సాగర్, ఏదో ఒకటి సర్ది చెప్పాను. కానీ ప్రేమ ఖచ్చితంగా వచ్చిన తర్వాత మావయ్య గారి ప్రశ్నకు ప్రేమ ఏం సమాధానం చెప్తుందో, ఎలాంటి పరిస్థితిని ఊహించుకుంటుందో చాలా భయంగా ఉంది. చెయ్యో అనుకున్నా సరే ఒప్పుకోకుండా అయిపోయింది. సో ప్రేమ ఎందుకు ఎప్పుడు ఏడుస్తుందో ఏంటో. ఆ ఫోటోల గురించి మావయ్య గారు ప్రేమను గట్టిగా ఏడిపిస్తున్నారు. ప్రేమను సరదాగా తిట్టేయడం, ప్రేమ తప్పు చేసిన దానిలో నా ముందు తలదంచుకోవడం, ఇంకా ఒక్కొక్కటి ఏడవటం. బాబోయ్, ఇవన్నీ ఎప్పుడెప్పుడు చూడాలా అని నా రోజు చచ్చిపోతున్నాను నేను. ఇక ఈ లోకం ఖాళీగా ఉండడం, ఈ ఫోటోలన్నీ గెంటేసుకుని ప్రేమ గురించి ఎవరికి బాగా సెటైర్ చేయి. కాసేపట్లో ప్రేమ వచ్చిన తర్వాత నాకు సపోర్టింగ్ మాట్లాడతారు. ఎవరికి ఎక్కించాలా? ఎవరికి? మా ఆయన ఎలాగో నేను చెప్పిందల్లా నమ్మేస్తాడు కదా, కాబట్టి మా ఆయనకే ఫుల్గా ఎక్కిచ్చేస్తాను. మా ఆయన ఇంటి దగ్గర పెద్ద కొడుకు కదా, కాబట్టి మా ఆయన మాటకి మావయ్య గారు గట్టిగా వినేస్తారు.
ప్రేమని కొంచెం గట్టిగా తిట్టేస్తారు. అయ్యో ఏంటిది, పైకి అమాయకంగా ఇదిగా ఉండే వాళ్ళ అంత గుమ్మున నమ్మకూడదు అంటే ఏంటి అంటున్నావు, అది కాదు బా అంటే, అయ్యో బాబోయ్ నిజమే, ఎవరి గురించి వల్లే నువ్వు మాట్లాడుతున్నావు, అది అయ్యో బాబోయ్ సీరియల్ అంతా చూసి సీరియల్లో హీరోయిన్ ఎవరు అంటావేంటి బా, నువ్వంత అమాయకంగా అడుగుతావేంటి, ఇప్పటిదాకా ఫోటోల విషయంలో నాకేంటి వచ్చింది, ఎవరి గురించి చూసావు కదా బా, అయినా ప్రేమ పరాయి మగాడితో అట్లా ఫోటోలు తీయడం ఏంటి బాబా, చిచ్చి చిచ్చి చిచ్చి, అబ్బే అది విధంగా మంచి పద్ధతి చెప్పండి, పద్ధతి గల్ల ఆడపిల్ల అట్లా చెయ్యరని చెప్పింది వల్లే కదా జరిగింది, ఏంటో తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుని మాట్లాడుతూ పిచ్చిమిచ్చిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని నాన్న నీకు చెప్పారు కదా, మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, అది కాదు బా, ప్రేమ అబ్బాయితో అంత క్లోజ్గా ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ విషయం ఉందేమో అని ప్రేమని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ప్రేమ ఏంటో మాకు తెలుసు, నిజం తెలుసుకోకుండా ఇంకొకసారి నిందలు వెయ్యకు, పిచ్చి పిచ్చి మాట్లాడుకు, ఏంటి అసలు ఇంతలా గువ్వమంటున్నాడు నా మీద, ఇప్పుడు ఎక్కడికి పోవాలంటే నా మొగుడైనా మాటని వినేస్తాడేమో అనుకున్నాను, అది కూడా రివర్స్ కొట్టింది, వచ్చి ప్రేమ ఇంకా రాలేదు, ఇక బాబోయ్ ఏం చేయాలి, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, పెద్దమ్ముడు ఫోన్ చేసింది, ఏంటి పెద్దమ్మ, అమ్ముడు ఏంట్రా అమ్ముడు, అమ్మ ఏదో ఫోన్ చేసి, అబ్బో ఏంటి పరిస్థితి అక్కడ, అబ్బా ఆమె చూపులు, స్పీకర్ ఆన్ చేయమ్మా, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు, ఏంటి ఎందుకు రాలేదు, ఈలోగా ఎవరు ఊహించిన ఒక ప్రేమ బాంబు పేలింది, ఎవడో ఫోన్ చేసి మావయ్య గారితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడో నాకు తెలియదు కానీ మాట్లాడటం అయితే జరిగింది, కానీ కట్ అయిపోయింది, ఎవడంటావు అమ్మా, ఎవడు కళ్యాణ్ గడే అంట అని నేను అనుకుంటున్నా, మావయ్య గారి ఫోను సిగ్నల్ ప్రకారం లేదు, ఏం చేయాలి, లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుని మిగతా విషయాలు చెప్పబోతుంటే ఫోన్ కట్ అయిపోయింది, ఇక ఒక విషయం అర్థం కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు, అసలు విషయం ఏంటో నేను తేలుస్తాను అమ్మడు, నేను చూస్తాను కదా, నువ్వేమి కంగారు పడకు, అప్పుడు ధీరజ్ ఏంటి, అసలు కళ్యాణ్ ఏంటి, ప్రేమ ఏంటి, అసలు వాళ్ళు పుట్టింటోళ్ళు వచ్చి అమ్మాయిని ఏం చేయాలో చేస్తారు, ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నా, అది కాదండి, అది కాదు, ఏది కాదు చెప్పచ్చు కదా సరిగ్గా, ఏంటి చెప్పవేంటి, అది కాదండి అంటే మా మేనగోళ్ళ ఏమైంది, మా చెల్ల ఏమైంది, మీ మేనగోడలు ఎవరితో ఫోటో దిగితే రామరాజు అన్నయ్య గారు ఆ ఫోటోని చూసి అనుమానించి మీ ప్రేమకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అని పెళ్లి కాకముందని అన్నారు, ఎవరన్నారు, ప్రేమని అన్నాడా, రామరాజు అన్నాడా, ఆడంతు తేలుస్తాను, ఏమనుకుంటున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి అని అనేసరికి అసలు ఇంకా ఉగ్రరూపంగా అయిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా బాధపడుతూ ఇంకేం చేయాలో అర్థం కాకుండా సేన వాళ్ళ అన్నయ్య, ప్రేమ వాళ్ళ అన్నయ్య అందరూ కూడా కలిపి ఒకే చోటకు వచ్చేస్తారు, రామరాజు ఇంటికి వచ్చేస్తారు, రామరాజు ఇంటికి వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎవడరా నువ్వు అది ఇది అని అడిగేసరికి ఇంకా పెద్ద గొడవ అయిపోద్ది, అసలు ఏం జరుగుద్ది, అసలు ప్రేమ విషయాలు ఏ మలుపు జరుగుద్ది అనేది మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.